మరి ఈవేళ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి 45 నిమిషాలు ఉన్నాయి కొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి. కొత్త సంవత్సరానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైండ్స్లో ఒకటి ఉంటుంది, ఏంటంటే ఏటో 2023 ఒకలాగా గడిచింది, 2024 అయినా బాగుంటుందేమో అని ఒక ఆలోచన. మరి నా వరకు నా అనుభవాల్లో ఒక పాస్ట్ గారు చనిపోయాడు. అది ముసలి పాస్ట్ ఏం కాదు, వయసునోడు కూడా కాదనుకుంటే ఒక 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అంటే నా దృష్టిలో ఎవరిని వస్తే నాకంటే 10 సంవత్సరాలు చిన్నోడంటే చిన్నోడు లెక్కే వస్తాడు. అలాగే ఒక యవనస్తురాలు కూడా చనిపోయింది. ఆమెకైతే 50 years దగ్గర చనిపోయింది. ఇలా చాలామందిని ఈ సంవత్సరంలో చాలా కార్యాలు చూసాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా మంచి అనుభవాలు ఉంటాయి, చేదు అనుభవాలు కూడా ఉంటాయి. చేదు అనుభవాలు ఉన్న వాళ్ళు ఏంటి ఆలోచన చేస్తారంటే ఈ 2024 అయినా బాగుంటుందేమో అని ఒక ఆలోచన ఉంటుంది. ఈ మంచి అనుభవాలు ఉన్న వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది అంటే 2024 ఇంకా మంచి జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తానండి. దావీదు గారు తన జీవితంలో మాట చెప్తాడు ఏంటంటే, దేవా నా దినములో లెక్కించుకోవడం నాకు నేర్పించు అంటాడు. ఇవాళ ఇక్కడ కూర్చుని మన అందరూ నాతో సహా దినాలు లెక్కించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎలా గడుస్తుంది, నిన్ను ఎలాగున్నావు, ఇవాళ ఎలాగున్నావు అనే ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రతి దేశానికి పంచవర్ష ప్రణాళిక అని ఒకటి ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఆ దేశం ఏం చేస్తుందంటే ఈ 5 సంవత్సరాల్లో నష్టాలు ఎన్ని జరిగాయి, లాభాలు ఎన్ని జరిగాయి, ఎక్కడ దేశం కుంటుపడి ఉంది, ఎక్కడ మనం అభివృద్ధి చెందాలి అనే ఒక ప్రణాళికని తీస్తారు. దానిని బట్టి మరి వచ్చే 5 సంవత్సరాలకి దేశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఆలోచనలు చేస్తారు. ఇది దేశానికి సంబంధించింది. వాహనాలు ఉన్నాయనుకోండి, వాహనాలు కూడా 5 yearsకి ఒకసారి ఆ వాహనాల మీద రీసెర్చ్ చేస్తారు. ఈ వాహనాల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి చూసి ఆ యాక్సిడెంట్స్ ఏది విధంగా అవుతున్నాయి దానిని బట్టి వాటి రెక్టిఫై చేస్తారు, ఏ లోపం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ మానవ జీవితానికి వచ్చేసరికి మనం మాత్రం ఏం ఆలోచన చేసుకోము. సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి అనే ఆలోచనే కలిగి ఉంటాం, కానీ ఈ సంవత్సరం జీవితంలో నా లోటుపాట్లు ఏంటి, ఎక్కడ నేను సరి చేయబడాలి అనే ఆలోచన మనం చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న గొప్ప బలహీనత ఏంటంటే వారి తప్పుని ఇతరుల మీదకే వాళ్ళు తోసేస్తారు. భర్త ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు ఇంట్లో జరిగిన నష్టాలకి భార్య కారకురాలు అంటాడు. అలాగే భార్య ఉన్నదనుకోండి, ఎప్పుడు ఇంట్లో జరిగే ఆ నష్టాలకి అన్నిటికీ భర్తే కారకుడని అంటుంది. తల్లిదండ్రులు అయితే పిల్లల వల్ల ఇలాగున్నా అంటారు, పిల్లలైతే తల్లిదండ్రుల వల్ల ఇలాగున్నా అంటారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నేను దీని మీద ఒక మెసేజ్ ఇచ్చాను, ఏంటంటే నీ యొక్క జీవితానికి నువ్వే నిర్ణేతవి, నువ్వే డిసైడర్. నీ జీవితం అనేది నీ చేతిలోనే ఉంటుంది. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఏంటంటే ఈ యొక్క సంవత్సర దినాలు అన్నిటిలో నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అని ఆలోచన చేసుకోవాలి. ఆ ఆలోచన లేదు అంటే అర్థం ఏంటంటే నిశ్చయంగా నువ్వు తప్పుదారిలో ఉన్నావని ఆలోచన చేసుకోవాలి. దానికి వాక్య ఆధారం ఏంటంటే ఒకరిని ఎదుటి సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదకది నాశనానికి నడిపించేస్తుంది. ఇక్కడ కూర్చొని అందరూ ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటి ఉంటుంది, ఏంటంటే నేను రైటే చేస్తున్నాను అనుకుంటా. రైటే చేసుకుంటే తప్పెందుకు జరుగుతుంది, నీకు సమస్య ఎందుకు వస్తుంది ఏంటంటే భార్య ఏమంటుంది, భర్తది రాంగ్ అంటుంది, భర్త అంటాడు భార్యది రాంగ్ అంటాడు. నేను అంటానండి ఇద్దరిది రాంగ్ సంగతి పక్కన పెడితే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఒక తప్పు అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, దావీదు జీవితాన్ని ఒకసారి మన ఎదురుగా పెట్టుకుంటే దావీదు గారు చక్కని అనుభవం చెప్తాడు. ఏంటంటే దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. మొదటి యోహాను పత్రిక దగ్గరికి వెళ్ళేసరికి చక్కని మాటలు చెప్తాడు. ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు.
దాని మీద ఏం చెప్తున్నాడండి, నాలో దోషం లేదని ఎవడని అనుకుంటే వాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు మనిషికి, ఇలా జీవించాలని చెప్పాడు. అలా మనం జీవించాలంతే. అలా నువ్వు జీవించినప్పుడు నీకు రోగాలు రావు, నీ కష్టాలు రావు, నీ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉంటాయి. హౌ కెన్ వీ హ్యావ్ ద బెటర్ లైఫ్ అని నేను ఒక బుక్ రాశాను, 18 పుస్తకాల్లో ఒకటి. అందులో ఒక మాట ఏంటి రాశానంటే, నువ్వు పాత స్నేహితుల్ని, పాత మనుషుల్ని ఎవరినైనా వెళ్ళి కలిస్తే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందావా కిందకి వెళ్ళిపోయావు అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మన జీవితంలో ఎప్పుడంటే ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పరిశీలన చేసుకోవాలి. నా వరకైతే నేను ప్రతి మాటని నేను పరిశీలన చేసుకుంటాను. ఈ వేళ 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు ఎవరినైనా బాధ పెట్టాను ఆ మాటలో. ఇతరుల దోషం గురించి నేను ఆలోచించాను. ఎప్పుడు నాలోనే తప్పు ఉన్నదని నేను అనుకుంటాను. పౌలు గారు తన జీవిత అనుభవంలో చక్కని మాట చెప్తాడు ఏంటంటే, నేను ప్రధాన పాపిని అన్నాడు. ఇవాళ ఎవరి మట్టుకు వాళ్ళు నా తప్పు అని తెలుసుకుంటే మన జీవితాలు బాగానే ఉంటాయి. ఇవాళ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మన సందేశం ఏంటంటే, రిమెంబర్ ద పాస్ట్. ఈ మెసేజ్ టైటిల్ ఏంటంటే రిమెంబర్ ద పాస్ట్. గతాన్ని గుర్తించుకోండి. గతం అంటే జరిగింది అనమాట. చాలామంది గతాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ గతంలో మీరు ఎలాగున్న దేవుళ్ళు ఉన్నారు, ఈ గతంలో ఎలాగున్న జీవితంలో ఉన్నారు, ఎటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నారు. గతం అనేది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి వాక్య ఆధారం ఏం చెప్తుందంటే, నీవు ఏ రాతి నుండి చెక్కబడ్డావో, ఏ మట్టి నుంచి మలచబడ్డావో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నేను అమెరికా దేశం వెళ్ళినా సరే నేను కమల్ ఇంట్లో ఉండేవాడిని అని చెప్తాను. అమెరికా దేశం వెళ్ళినా సరే నా దేనస్థితి గురించి చెప్తాను. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనందరం ఎంతమంది మన దేనస్థితి గురించి చెప్తాము? అసలు ఏంటంటే గతం జ్ఞాపకించుకోవాలా అని అనుకోవచ్చు. దేవాది దేవుడే దావీదు గారిని దర్శించాడు. నా ప్రియ కుమారుడు అయిన దావీదు అనగానే దావీదు పొంగిపోయాడు. నెక్స్ట్ వర్డ్ ఏంటన్నాడండి, గొర్రెల దొడ్డిలో నుంచి నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియ కుమారుడు. అంటే అదేంటైందండి? గొర్రెల దొడ్డి ఏంటండి? గతం. దట్స్ అ పాస్ట్. నాకు ఈ వాళ్ళకి కూడా నా దేనస్థితి, నా పేద స్థితి నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు నేను గొప్పవాడిని నేను అనుకోను. ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఇతర చర్చి. నేను అందరితో చక్కగా మాట్లాడుతాను. యవనస్తులతో అందరితో మాట్లాడాను. ఇంటికి వచ్చింది మరుసటి రోజు ఆ యవనస్తుడికి ఫోన్ చేశాను. నేను వచ్చేసాను కదా, ఎలాగ మిగిలిన ఫంక్షన్. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యగారు మీరు వెళ్ళిపోయారు కానీ అందరం కూడా మీ గురించి ఒకటి మాట్లాడుకునేవాడండి. ఏంటని, అంత పెద్ద పాస్ట్ గారు మా దగ్గర కూర్చొని మమ్మల్ని అందరినీ పలకరించి మాతో ఎంతో చక్కగా మాట్లాడారు. అప్పుడు నేను ఆలోచన చేసుకున్నాను, నేను పెద్దవాడినా, ఎంత పెద్దవాడిని ఆలోచన చేసుకుంటే, ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద వ్యక్తి గురించి చెప్తానండి. దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి శరీరం దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి పశువులపాకలో జన్మించి కుష్ఠరోగికి, అడుక్కున్నవాడికి, గుడ్డివాడికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయనకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? కానీ ఇవాళ మనం అది చేయగలుగుతున్నామా? ఇవాళ దేవుడు మనం మంచి స్థితిలో పెట్టాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? భోజనానికి కష్టపడిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? అసలు నాకు పెళ్ళి అవుతుందా అనే బాధపడిన పిల్లలు ఇవాళ పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నారు? మాకు మంచి రోజులు ఉంటాయి అనుకున్న వాళ్ళు మంచి రోజులు ఇస్తే ఇవాళ ఎలాగున్నారు? దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఇవాళ వాక్యం అదే ధ్యానిస్తాం. గతాన్ని గుర్తించుకోండి. దానికి నేను ఎప్పుడు ఒకటి చెప్తాను ఏంటంటే, ఒకడు 100 మెట్లు పైకెక్కి ఆ 100 మెట్లు పైన ఉన్నాడట, కింద అలా మెట్లు ఉన్నాయట. ఆ వ్యక్తి ఏంటండి, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ 100 మెట్లు ఎప్పుడు అలాగే ఉంటాయట. ఒకవేళ జారిపడిన 99 మెట్లోనే పడతాడట. గతాన్ని మర్చిపోతేనంటే 100 మెట్లు ముందు మాయమైపోతాయట. పడడం అంటూ జరిగితే ఎక్కడ పడతాడేటండి వాడు? తిన్నగా కిందకి వెళ్ళిపోతాడు, 0 డిగ్రీస్కి వెళ్ళిపోతాడు. ఇవాళ చాలామంది ఏంటంటేనండి, జీవితాల్లో పాడైపోవడానికి కారణాలు ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థితి నుంచి వచ్చాం అనే విషయాలు మర్చిపోతున్నారు. ఇవాళ వాక్యం అదే, గతాన్ని మీరు మర్చిపోకండి. తిండి గురించి బాధపడిన రోజులు జ్ఞాపకం ఉంచుకుంటే ఇవాళ తిండిని మనం పక్కకు తోసివే, కిందిని పారి మనం.
మన దేని స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే దీనులు మనం ఇవాళ ప్రేమించగలుగుతాం. అండ్ నా వరకైతే ఎవడు పేదోడు ఎక్కడున్నాడో వాడిని ఎన్నుక్కొని వెళ్తాను, వాడికి సహాయం చేస్తాను. నేను సహాయం చేసిన వాళ్ళు అనేకులు ఇవాళకి అలా సహాయం చేసుకుంటూనే వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే నేను అవసరంలో ఉన్న సహాయం పొందిన దినాలు జ్ఞాపకం చేసుకుంటాను. నేను కష్టంలో ఉండేటప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాను. కనుక ఇవాళ మనం పాడైపోవడానికి కారణం, బాధలు పడడానికి కారణం ఏంటంటే గతాన్ని మనం మర్చిపోవడం. కనుక ఇవాళ టైటిల్ ఏంటంటే రిమెంబర్ ద పాస్ట్, గతాన్ని గుర్తించుకోండి. అందులో 6 విషయాలు చూస్తామంటే, ఒకటి ఏంటంటే గతాన్ని గుర్తించుకొనుట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 46:9. గతాన్ని గుర్తించుకోవడం చదవమా. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. మళ్ళీ చదవండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఏంటి మన జీవితంలో జరిగిన అద్భుతాలు ఒకసారి ఆలోచన చేస్తే, ఆ దరిద్రతలో, పేదరికంలో, దిక్కులేని పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించిన రోజులు జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి వేరేగా ఉంటుంది. అంటే యేసు ప్రభు గారు దీని గురించి చాలా ఉదంతాలు చెప్పారు. ఒకడు 100 దేనారాలని ఆయన క్షమిస్తే పైకి వెళ్ళిన తర్వాత వాడి 10 దేనారాలు అప్పున్నవాడిని వాడు హింసిస్తున్నాడట. ఇవాళ ఘోర పాపులమైన దేవుడు మనల్ని క్షమిస్తే మనం ఎవడో చిన్న పాపిని చూసి వాడిని మనం విమర్శిస్తుంటాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా పూర్వ దినములు జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాళ్ళు కాదు, గో బ్యాక్, ఒకసారి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఏ కుటుంబం నుంచి వచ్చావు, నీ తండ్రి ఎలాగుండేవాడు, నీ తల్లి ఎలాగుండేది, ఎటువంటి స్థితి నుంచి వచ్చావు అని ఆలోచన చేస్తే మన నోట్ల నుంచి అహంకారమైన మాటలు రావు, గర్వం అనేది మనకు రాదు. ఒకవేళ గర్వం అహంకారం వస్తే అది మీ ఇష్టం. దానికి వాక్యం చేస్తుంది, నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం వస్తుంది. కనుక కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు మన జ్ఞాపకం చూసేది పూర్వ దినములో జరిగిన వాటినన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఏమంటున్నాడండి, దేవుడను నేనే, ఐఎమ్ ద గాడ్. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. దేర్ ఇస్ నో అదర్ గాడ్. నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. ఏంటి, మత గ్రంథాలు చాలా ఉన్నాయి, మతాలు చాలా ఉన్నాయి. ఒక్క బైబిల్ మీదే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. మత గ్రంథాలు ఏంటంటే కవులు రాశారు. ఒక మత గ్రంథం అయితే 16-18 రాసి పడేశారు. అటు స్టార్టింగ్లో రాసినోడు అండ్ రాజు అని రాశాడు. 18వ బుక్ రాసేసరికి దేవుడు అని రాశారు ఆ రాజుని. వాళ్ళ ఇష్టమే. దేవుళ్ళు అనబడేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, దేవుడు ఒకడే. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడండి, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. దెర్ ఇస్ నో అదర్ గాడ్ దెన్ జీసస్. ఇవాళ మీరు ఆలోచించండి, భారతదేశం ఉందండి. భారతదేశం గురించి మీరు చాలా ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఇయర్ 2024 క్రూషియల్ ఇయర్ ఫర్ ది భారతదేశం. చాలా ఇంపార్టెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కానీ మరలా ఇవాళ ఉన్న ప్రభుత్వం వస్తే దేశం మణిపూర్ అయిపోద్ది. దేశమే, క్రైస్తవ సంఘాలు ఉండవు దేశంలో, క్రైస్తవుడు ఆరాధనలు కూడా వెళ్ళడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. భారతదేశానికి వచ్చే సంవత్సరం చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. ప్రార్థన చేయాలి. నా వరకు నేను చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే క్రైస్తవ సంఘాలను ముట్టుకున్నవారు, క్రైస్తవుల్ని ముట్టుకున్న సామ్రాజ్యాలు నాశనం అయిపోయాయి. కనుక ఇవాళ ఏంటంటే వేకువజామున లెగిసి ప్రార్థన చేయాలి. మన గురించి మనం జీవించడం కాదు, సంఘం గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి ప్రార్థన చేయాలి. కనుక నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. 2024 అనేది భారతదేశానికి ఒక ప్రశ్నార్థకమైనదే, ప్రపంచానికి ప్రశ్నార్థం. ఇవాళ మనందరం హ్యాపీగా కూర్చొని ఆరాధన చేసుకున్నాం. ఇవాళ ఇస్రాయేల్ దేశంలో ఎవరికి హ్యాపీ లేదు. ఇవాళ ఇస్రాయేల్ దేశం అంతా యుద్ధ వాతావరణంతో ఉన్నది. ఇవాళ యుక్రెయిన్ దేశంలో ఎవరికి న్యూ ఇయర్ అంటే అడిగి న్యూ ఇయర్ కాదు ఇవాళ అడిగి. కారణం ఏంటంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వేల కొలది మనుషులు చనిపోతున్నారు. తిండి లేక తిప్పలు లేకున్నాడు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఆకలితో బాధపడ్డాడు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్తాడండి? నాకు ఉదయాన్నే ఫోన్ చేసిన మన విలేజ్ పాస్ట్ హాస్పిటల్ ఉన్నాడు. వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ పాస్ట్ గారు అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడండి. వాడు హాస్పిటల్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. కనుక ఇవాళ
సజీవులమైన మనం మన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ దేశం గురించి సంఘం గురించి ప్రార్థించే బద్దులమై ఉన్నాము. కారణం ఏంటంటే అంటున్నాడు, నన్ను పోలిన దేవుడు ఎవరు లేడు. నెక్స్ట్ ఏంటంటే అండి, గతం నుండి బోధ. ఈ గతం అనేది మనకు ఒక బోధ చేస్తుంది. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. జీవితంలో ఒక విషాద ఘటన అనుకోని సంఘటన ఏదో జరిగిపోద్ది, ఉద్రేకం మీదో దేని మీద చేసేస్తాం. తర్వాత మనం అనుకుంటాం, నేను అలా ప్రవర్తించుకుంటూ ఉంటే బాగుండేదేమో, నేను అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదేమో, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటాను. గతం అనేది నీకు ఒక పాఠాన్ని మాత్రం నేర్పిస్తుంది. అందుకేనండి ఇంగ్లీష్లో చక్కని సామెత ఉంటుంది ఏంటంటే, థింక్ బిఫోర్ యూ ఇంక్ అంటాడు. నువ్వు ఆలోచించి చేయాలి, ఒక పని చేసినప్పుడు ఆలోచన చేయాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు అనుకోండి, యూ విల్ నాట్ కమ్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ రాలేవు నువ్వు. బైబిల్ ఉంది అన్నమాట, నా మాటలు కూడా కాదు. ఏషావు తర్వాత దానిని శ్రద్ధతో వెతికిన కానీ అది అతనికి దొరకలేదు. ఇంకా చక్కని మాట ఉంటుంది, యెహోవా దొరకు కాలంలోనే మీరు ఆయన్ని వెతకండి. కనుక ఏంటంటే గతం నుండి ఒక బోధ, మనకు ఒక అనుభవం, ఒక బోధ నేర్పిస్తుంది. నా వరకైతే చాలా చాలా నేర్చుకున్నానండి. దానికి బైబిల్ రిఫరెన్స్ ఏంటంటేనండి, రోమాపత్రిక 15:4, రోమాపత్రిక 15:4 చెప్తున్నాడు, చదువుతాలి. ఏలయనగా ఓర్పు వలనను, ఓర్పు వలన, లేఖనముల వలన ఆదరణ వలనను, లేఖనం వల్ల ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై, మనకి నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ, పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి, బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. ఇప్పుడంతా ఏంటండి, బైబిల్ అనేది ఏంటంటే కవులు రాసింది కాదు, ఇది హిస్టరీ. మనకి బోధ కలగడానికి రాయబడ్డాయని కూడా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఎందుకు రాసిడండి అన్నమాట అంటే, మనకంటే ముందుగా శ్రమలు పడ్డారు, మనకంటే ముందుగా బాధలు పడ్డారు, మనకంటే ముందుగా హింసించబడ్డారు. మనమేమి ఇక్కడ కొత్త సమస్యలు ఎదుర్కోవట్లేదు. మనం చాలా ప్రాముఖ్యమైన విషయం చదవ మళ్ళీని. ఏలయనగా ఓర్పు వలనను, ఓర్పు వలన. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓర్పు. ఇవాళ ఓర్పు అనేది లేకపోవడం వల్లే కదండి కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. భార్యకి ఓర్పు ఉండట్లేదు, భర్తకి ఓర్పు ఉండట్లేదు. సహించలేకపోతున్నాం, పరిస్థితుల్ని సహించలేకపోతున్నాం, ఇరిటేట్ అయిపోతున్నాం, ఇమోషనల్ అయిపోతున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, మనల్ని మనం గాయపరుచుకుంటున్నాం. బీపీ ఎవడికి వస్తుందండి? బీపీ ఎవడికి కాదు, క్రైస్తవుడికి బీపీ రాదు. బీపీ వచ్చిందంటే అది క్రైస్తవుడు కాదు. అసలు బీపీ ఎవడికి వస్తుందండి? ఎవడైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడో వాడికి వచ్చేదే బీపీ. దేవుడు ఏం చెప్తున్నాడండి, మీ చింత యావత్తు నా మీద వేసిమన్నాడు. విశాఖపట్నంలో ఒక చాలా పెద్ద ఆయన నన్ను కలాలని 4 నెల రోజుల నుంచి చెప్తున్నాడు, అయ్యగారు మిమ్మల్ని కలాలండి, మాట్లాడాలండి, లంచ్కి వెళ్దామండి, మీతో మాట్లాడాలి. నిన్న డిసెంబర్ 31 కలుద్దాం లేండి సార్, నెల అయిపోతుంది. నాకు మన సడన్గా జ్ఞాపకం వచ్చింది, అయ్యో అంత పెద్ద అయినా కలుద్దాం అంటున్నాడే అని. నేనైనా ఫోన్ చేసి సార్ నేను లంచ్కి డిన్నర్కి రాలేనండి, మన బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం రండి సార్ అంటే వచ్చాడు. అలా మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, అయ్యగారు మీ పద్ధతులు నాకు చాలా నచ్చుతాయండి, ఏదైనా సూటిగా ముఖమే చెప్తారండి అని చెప్తూ, మీద నేను చాలా నేర్చుకుంటున్నానండి, వేకుజామున 4 గంటలకు లేచి మీ మెసేజ్లు వింటాను సార్ అన్నాడు. అని చెప్తా అన్నాడు, మీరు చెప్పిన మాటలన్నీ నాకు ఎక్కేయండి, ఇలా పడుకోగానే మంచం ఎక్కగానే గంటలోపు నాకు నిద్ర వచ్చేస్తుంది సార్ అని. నేను అయిపోయింది సార్ అని. మీకు గంటలోపు నిద్ర వస్తుంది సార్, నాకు ఇంకా పడకళ్ళకు ముందే నిద్ర వచ్చేస్తుంది సార్ అని చెప్పి, నేను కంప్యూటర్ పని చేస్తే నిద్రపోతుంటాను, కూర్చొని నిద్రపోతుంటా. దేని గురించి నాకు చింత ఉండదండి, పని చేస్తుంటా, 24 hours పని చేస్తాను, 24 గంటలు చాలు. దేని గురించి చింతించనండి, దేని గురించి ఆలోచించాను. ప్రభు చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద ఏమంటే, మీరు చింతించిన వాళ్ళు ఫస్ట్ డేట్ వస్తుంది సార్, బీపీ వస్తుంది అంతే. బీపీ తర్వాత ఫౌండేషన్ అనమాట బీపీ. అక్కడి నుంచి థైరాయిడ్లు, షుగర్లు, రోగాలన్నీ వరుసగా వచ్చేస్తాయి. ఎవడు దేవుని మీద ఆధారపడడో వాడికి వచ్చేవే రోగాలండి. క్రిస్టియన్ డాక్టర్స్ ఇంగ్లాండ్లో సైన్స్ స్టూడియోలో దాన్ని మెన్షన్ కూడా చేశారు. ఏంటంటే ఎవడు యేసుప్రభు నమ్ముకోడో వాడికి బీపీలు వస్తాయని చెప్పాడు. యేసుప్రభు నమ్ముకుంటే నీకు బీపీ ఎందుకు రాదు?
కారణం ఏంటంటే నీ బాధ వేసేస్తున్నావు, ఆయన మీదని వేసేస్తున్నావు కాబట్టి నీకు బీపీ రాదు. కనుక ఇక్కడ ఆలోచన చేసుకోండి. ఏటమ్మా మొట్టమొదటి ఏంటన్నాడండి? ఓర్పు వలనను. బీపీ ఉన్నోడికి ఓర్పు ఏట వస్తుందండి? ఇవాళ చూడండి, మీరు అనుకుంటున్నారు భర్తలే పౌరుషం ఉంటుంది అనుకుంటున్నారా? ఇవాళ భార్యలకి డబల్ పౌరుషం ఉంది ఇవాళ. ఏంటి, ఎవరైనా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టేసి మీరు ఆలోచించే చూడండి, ఇక్కడికి వస్తే ఎంత భక్తిగా ఉంటారో, నమ్రతగా ఉంటారు భార్యలందరూ కూడా. ఆ సీసీ కెమెరాలో పెట్టి వీళ్ళు నిజరూపం చూపిస్తే మీకు భయం వేస్తుంది. వాళ్ళ విశ్వరూపం వేరేగా ఉంటుంది అక్కడ. ఏంటి లేదండి, వాళ్ళకి ఓర్పు లేదు. ఏంటి, మీకు ఎవరికైనా మంచి మాటలు చెప్పినంతసేపు పాస్టర్ గారు చాలా మంచోడు అంటారు. నాకు చాలామంది ఎందుకు రారండి? వాళ్ళు తప్పుని చెప్తాను కానీ నాకు ఎదురుగా రారు. వాళ్ళు గద్దిస్తాను కాబట్టి నాకు ఎదురుగా రారు. నిన్నటి దినాన్ని ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారే నాకు ఫోన్ చేసి, ఇంకో పాస్టర్ గారిని హాస్పిటల్లో పెట్టేసరికి ఫోన్ చేసి ఆయన గురించి మాట్లాడతాను, మీకు మాట చెప్పాలి సార్ అన్నారు. ఏంటంటే ఏ గారు అన్నాడు. నేను చాలా పెద్ద పాస్టర్కి విశాఖపట్నంలో చెప్పేవాడిని. అయ్యా నేను అందరూ విశాఖపట్నంలో బాప్టిస్ట్ భట్టరాజు అంటున్నారు, మారు మనసు పొందండి సార్ పాస్టర్ గారు అంటే, మీ చలవు సార్ అనేవాడు నన్ను. ఇవాళ వీల్ చైర్ మీద వెళ్తున్నాడు ఆయన చూస్తే జాలేస్తుంది నాకు అని చెప్పాను. కనుక నీకు మంచి మాటలు చెప్పినంతసేపు బాగానే ఉంటావు. మంచి మాటలు నీకు ఎవడు చెప్పకపోతే ఏంటొస్తుందండి? ఓర్పు అనేది మాయమైపోతుంది. ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలన. లేఖనముల వల్ల ఆదరణ, మనిషి వల్ల ఆదరణ రాదండి, లేఖనాల వల్ల ఆదరణ వస్తుంది. ఎందుకంటే బైబిల్ చదవాలండి ఎవడైనా సరే. బైబిల్ గురించి పాటలు, బైబిల్ మాటలు జీవపు ఊటలు అంటారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. నువ్వు కృంగిపోతున్నావు, బాధల్లో ఉన్నావు, వాక్యం నీతో ఏం మాట్లాడుతుందండి? ఆపద్దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావు. అప్పుడు ఏంటంటావు? ఓహో నేను కృంగిపోకూడదు అనేది వస్తుంది. బాధలో భయంకరమైన సీద వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుందండి? గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించిన ఏ అపాయానికి భయపడి, అమ్మ బాబు నేనేం భయపడాల్సిన పని లేదు. ఆకలేస్తుంది, బాధ వస్తుంది, ఇంట్లో గింజలు లేవు, డబ్బులు లేవు. అప్పుడు వెంటనే వాక్యం వస్తుంది ఏంటంటే, సింహపు పిల్లలు లేముగుని కానీ నన్ను ఆశ్రయించిన నరుడికి ఏ మేలు, ఓ దేవుడు నాతో ఉన్నాడు. కనుక ఏంటండి? లేఖనముల వలన ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇవన్నీ ఎప్పుడు రాయబడి? పూర్వమే రాయబడ్డాయి. నువ్వు కొత్తగా ఏమి నేర్చుకోవసం లేదు. అవి చదవాలి, అవి నేర్చుకోవాలి. ఆ తర్వాత అని చెప్తున్నాడని 3, పెద్దల నుండి గతాన్ని తెలుసుకోవడం. రాసే వాటిని చదవడానికి టైం లేదు, చాలా బిజీగా ఉన్నాం. అమ్మ మాట వినాం, నాన్న మాట వినాం, పాస్టర్ గారి మాట అసలు వినాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? పెద్దల నుండి గతాన్ని తెలుసుకోండి. ద్వితీయోపదేశకాండం 32:7. ద్వితీయోపదేశకాండం 32:7 చదువుతాను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము. పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి నుంచి అదే చెప్పుకొస్తున్నాను. యూ షుడ్ రిమెంబర్ ద పాస్ట్. పూర్వ దినాల్లో నీకు మంచిగా ఉండొచ్చు, బాగలేకుండా ఉండొచ్చు. పూర్వదినాల్లో రాజులాగా ఉండి ఇవాళ కూలీలు అయిపోతే అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వదినాల్లో కూలీగా ఉండి ఇవాళ రాజు అయితే దాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ చదువుతాలి. పూర్వదినములను జ్ఞాపకం చేసుకోండి, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. తరతరముల సంవత్సరాలు తలుచుకోవాలి. తరతరాలంటే నాన్న ఎలాగుండేవాడు, తాతయ్య ఎలాగుండేవాడు, ఇవాళ మనం ఎలాగున్నాం, మన పిల్లలు ఎలాగున్నారు. అంటే నేను మా అబ్బాయికి వచ్చేసరికి కమలిల్లు గురించి చెప్తే వాడికి తెలియదు, అప్పటికే వాడికి తెలియదు కమలిల్లు అంటే ఏటో. ఇవాళ కమలిల్లు అంటే ఏ పల్లెటూరు ఎక్కడ తీసుకెళ్ళి చూపించాలి, కమలిల్లు అంటే ఎలాగ ఉంటుందని అంటాడు. నేను కమలింట్లో ఉండేవాడిని. సరే శామ్యుల్ బాబుకి కమలిల్లు తెలియదు కానీ కొద్దిగా మామూలు సాదా సీదాగా ఉన్న ఇల్లులు తెలుసు. ఇప్పుడు మా రైన్ బాబుకి మా సాదా సీదా ఇల్లు చెప్పిన వాడికి అర్థం కాదు. మా రైన్ బాబుకి హైదరాబాద్ విమానంలోనే వెళ్తారని తెలియదు, హైదరాబాద్కి బస్సు వెళ్తుంది, రైలు బండి వెళ్తుంది తెలియదు మా రైన్ బాబుకి. హైదరాబాద్ అంటే టక్మ తయారైపోతారు విమానం ఎక్కేద్దామని అంతే. ఇప్పుడు ఏం చేయాలండి మనం పిల్లలకి? ఏం చేయాలని? తరతరాలకి చదవమా మాట, తరతరముల సంవత్సరములను తలంచుకునుము. తరతరముల సంవత్సరాలు తలంచుకోండి అంటే నేను అమెరికా దేశం వెళ్ళానండి. అమెరికా దేశంలో ఒక డాక్టర్, అమెరికన్ డాక్టరే, న్యూ ఎలిజబెత్ అనే ప్లేస్లో, పాస్టర్ డాక్టర్స్కి మీకు మీటింగ్ అరేంజ్ చేస్తాను రమ్మన్నాడు. సరే బుధాని వెళ్ళా. పెద్ద స్టార్ హోటల్ ఏర్పాటు చేశాడు. నేను అనుకున్నా అంతా అమెరికన్ డాక్టర్స్ వస్తారు అనుకున్నా. వచ్చిన వాళ్ళందరూ ఇండియన్ డాక్టర్సే.
ఇండియన్ డాక్టర్స్ అంటే సామాన్యులు కాదు. అమెరికాలో ఇండియన్ డాక్టర్ తక్కువలో నెలకి 50 లక్షలు, ఎక్కువలో ₹1,00,00,000 నెలకు సంపాదిస్తాడు. 50 లక్షలు అంటే తక్కువ, చాలా సంపాదిస్తారు. వాళ్ళ భార్యలతో వచ్చారు, నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను వాళ్ళతో ఏంటి మాట్లాడాను తెలిసి ఇదే చెప్పారు. రే, ఇవాళ మీరు ఇక్కడ డాక్టర్స్గా ఉన్నారు, దగ్గర దగ్గర ₹1,00,00,000 నెలకు సంపాదించుకుంటున్నారు. నేను మీకు ఏది చెప్పాలనుకుంటున్నానంటే ఇదే చెప్పాను. ఏంటమ్మా చదవమది? తరతరముల సంవత్సరములను తలంచుకున్నాను. తరతరముల సంవత్సరాలు తలంచుకోండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఓ డాక్టర్ గారు, మీ నాన్న ఏం చేసేవాడు, మీ నాన్న ఏం చేసేవాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇవాళ చెప్తున్నాను, ఇంకా మీ పితరులు విలేజెస్లో ఉన్నారు, ఇంకా మీ పితరులు తిండి లేకుండా ఉన్నారు. మీరు అమెరికాలో ఉన్నారని అతిశయించకుండా ఆ పేద ప్రజలకు మీరు, మీ వాళ్ళకి మీరు సహాయం చేయండి. పై వాళ్ళకి కాదు, అట్లీస్ట్ మీ వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఇవాళ ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఇవాళ పిల్లలు ఔన్నత్యులు ఉంటే తల్లిదండ్రుల్ని ఉన్నతంగా ఎంతమంది చూడగలుగుతున్నామండి. నేను చిన్నప్పుడే 4వ క్లాస్ చదివినప్పుడే మా అమ్మ నాన్నగారు చెప్పాను, అమ్మ నేను ఎప్పుడైనా అమెరికా వెళ్తానని చెప్పాను. ఆవేలేటి దేనస్థితి, విమానాన్ని ముట్టుకునే కూడా పరిస్థితి లేని పరిస్థితులు అనమాట. కానీ ఇవాళండి నేను అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 ఫ్లైట్స్ ఎక్కానండి. ప్రపంచంలో నెంబర్ 1 ఫ్లైట్స్ నేను ఎక్కిన ఫ్లైట్స్ రిచ్మెండ్ కూడా ఎక్కలేదు. నెంబర్ 1 ఫ్లైట్స్. అమెరికా వెళ్ళానంటే ఒక 5 విమానాలు మారి వెళ్తాను. నేను అప్పుడు 4వ క్లాస్ చదివినప్పుడు మా అమ్మకి మా నాన్నగారు మా అమ్మని చిట్టి అని పిలిచేవాడు. నా ముద్దు పేరు ఏంటి చెప్పానండి, కరోడా అని పిలిచేవారు. చాలా నల్లగుండండి, అమెరికా వెళ్తే తెల్లగైపోయాను. మా నాన్నగారు వెంటనే వెనకాల కూర్చొని అన్నారు, చిట్టి కరోడికి అన్ని డాబులేనే, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం విమానం ఎక్కగలమా అన్నాడు. ఇవాళ విమానం అంటే నాకు ఎర్రబస్సు ఎక్కినట్టుగానే ఉంటుందండి. దేవుడు అటువంటి కృపలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలండి, మనం గతవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నుంచి వచ్చాను. ఈవేళ 4వ క్లాస్ చదివితే ఆ కమ్మలి ఇంట్లో కూర్చొని నేను మాట్లాడిన ఆ మాట కమ్మలిల్లు నా కళ్ళ ముందు అలాగ ఉంటుందండి. చదవమా అక్కడి నుంచి. తరతరముల సంవత్సరములను తలంచుకొని, తరతరముల సంవత్సరాలు తలంచుకోవాలి. నా నాన్న ఎలాగ ఉండేవాడు, మా అమ్మ ఎలాగ ఉండేది, నా తాత ఎలాగ ఉండేవాడు, తలంచుకుంటే నువ్వు చాలా బాగానే ఉంటావు. నీ తండ్రిని అడుగుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. ఎవరిని అడగాలటండి, వెళ్ళి ఫాదర్ని అడగాలట. అతడు తెలుపును. నీ పెద్దలను అడుగుము, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఈ జరుగుతున్నాయి లేవండి, ఇవాళ జరుగుతున్నాయి ఇవి. కూతురికి సమస్య వస్తే వెళ్ళి ఎక్కడ చెప్తుందండి, తండ్రికి చెప్తుంది. ఏంటి అలాగే అన్నాడు అల్లుడు, ఆడేవాడు అల్లుడు, ఆడ అవసరం లేదు నీకు, అసలు నీకు భర్తే అవసరం లేదని చెప్తాడు తండ్రి. మంచి తండ్రి చెప్తాడండి అలా మాట. మంచి తండ్రి ఏం చెప్తాడండి, అమ్మా భర్త అనేవాడు చాలా ప్రాముఖ్యం, నీ భర్తతో నువ్వు క్షేమంగా కుదురుగా ఉండాలి, నేను తగ్గించుకోవాలి. ఈ తండ్రులే గొడవలు పెడుతుంటే ఈ తండ్రిని వెళ్ళి అడగమని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని అడగటమ్మా, నీ తండ్రిని అడుగు, తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. ఆ పనికి మాలి తండ్రికి ఇంకెవరు ఉంటారు తర్వాత ఎవరు, నీ పెద్దలను అడుగుము. వాళ్ళకి కొంతమంది పెద్దలు ఉంటారు పనికి మాలి వాళ్ళు, వాళ్ళు కూడా చెప్తారు, సార్ ఆయన అలా వదలకండి సార్, 498 కేసు పెట్టేయండి సార్ ఆడి మీద, ఆయన్ని హెరాస్మెంట్ చేసేయండి సార్ అని చెప్తే ఆడి మాటలే వాళ్ళకి. నా దగ్గరికి వస్తే ఎవరే పనికి మాలినా కూడా ఇది కరెక్ట్ కాదురా నువ్వని నేను చెప్తాను. నేను నా దగ్గర రారు వీళ్ళు. ఇవాళ తండ్రులు ఎలాగ ఉన్నారండి, తండ్రులు పిల్లలకి చెప్పే స్థాయిలో ఉన్నారా? కొత్త సంవత్సరంలోకి వెళ్తే పాస్టర్ గారు ఇదేం ప్రసంగం అంటే నేను చెప్పలేను, కానీ ఓ తాగుబోతు తండ్రి కంటే కెన్ యూ టెల్ ఎనీథింగ్ టు యువర్ చైల్డ్? ఓ తాగుబోతు తండ్రి ఎవడైనా ఉంటే వాడంత నీచుడు ఎవడు ఉన్నాడండి ప్రపంచంలో. ఆడు పిల్లడికి ఏం చెప్పగలడు ఆవిడు? ఓ తాగుబోతు తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ ఏం చేయాలని అడుగుతాడా వీడు? ఆడేం చెప్తాడా వాడు? వాడికి పెద్దలు ఎవరు ఉంటారండి? తాగుబోతాడు, తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటారు. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గమనించుకోండి, కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు డు నాట్ మిస్లీడ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని తప్పు దావులోకి నడిపించుకోండి. మీ క్రమశిక్షణ ఎలాగా లేదు, మీరు ఎలాగా పాడైపోయారు, పిల్లలనైనా బాగుండేలా చూడండి. నాకు ఒకడే కొడుకండి, అల్లారు ముద్దుగా పెంచా. మా బంధువులకే నా కొడుకు ఛాలెంజ్, అటువంటి రిచ్ బాయ్ మా అబ్బాయి. ఒకరోజు నా మీద కోపం వచ్చింది. అడిగి కారు అన్నీ మా ఆయన పెద్ద కార్లు చాలా స్పీడ్గా వెళ్తాయి. కోపం వచ్చి వీధిలోనే కారు జయ్యమని తీసాడు. బాబు ఒక్కసారి ఆగు బాబా, నేను ఈ కారు స్పీడ్గా తీసావు కదా,
ఎవరినైనా గుద్దించినా ఏమన్నా అయితే నేనే నిన్ను తీసుకుని వెళ్ళి పోలీసులకు అప్పగించి జైల్లో ఏం చేస్తానని చెప్పాను. కానీ ఇక్కడ అలా చెప్పే తండ్రులు ఎంతమంది ఉన్నారండి? కూతుర్లు ఎంతమంది తండ్రులు గద్దిస్తున్నారు? కొడుకులు ఎంతమంది తండ్రులు గద్దిస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ వాక్యం అంతా చదివి వచ్చినంత పూర్వదినములను జ్ఞాపకం చేసుకో, తరతరముల సంవత్సరములను తలంచుకుని, తరతరముల సంవత్సరాలు జ్ఞాపకం చేసుకో, నీ తండ్రిని అడుగుము, నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. కనుక తండ్రులారా, పెద్దలారా, పిల్లలకి మంచి చెప్పండి, పిల్లలకి మంచి చెప్పండి. నా బంధువులు, నియరెస్ట్ బంధువులు, రక్త సంబంధులు ఆమె తిరుగుబాటు చేసినప్పుడు సామీల్ బాబు నా కొడుకు ఎప్పుడు చెప్పాడు, వాళ్ళు ఎదురవగానే కారు దిగి వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళాలని చెప్పాడు. ఎప్పుడు నా కొడుకుతో వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పలేదు. నా కొడుకుతో నేను ఎప్పుడు వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పలేదు. నేను తండ్రులు ఏం చెప్పాలండి? పిల్లలకి క్రమశిక్షణ చెప్పాలి. పెద్దలు ఏం చెప్పాలండి? క్రమశిక్షణ చెప్పాలి. తర్వాత ఏంటండి? గతంలోని ఆజ్ఞలు గుర్తించుకున్నట. ఇప్పుడు ఏంటండి? పెద్దల నుండి తెలుసుకోవడం, గతంలోని ఆజ్ఞలు గుర్తించుకోవడం. గతంలో కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోవాలి. దానికి రిఫరెన్స్ ఏంటంటేనండి, జాషువా చాప్టర్ 1 వర్స్ 13, యెహోషువ 1:13 చదువురా. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎలాగనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు, విశ్రాంతి కలుగజేశాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. ఆయన దేశాన్ని మీకు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మోషే దగ్గరికి వెళ్ళాడు. యెహోషువ కంటే ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ చదువు. అది యెహోవా సేవకుడైన మోషేకి మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. మోషే ద్వారా యెహోషువతో మాట్లాడు. యెహోషువ అంటే మోషే శిష్యుడు, వానికి మోషే ద్వారా తెలియజేశాడు. ఇవాళ మీరు ఆలోచించేస్తే ఇశ్రాయేలీలు ఎంత పటిష్టంగా బలంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ పితరులు ఎప్పుడు ఆశ్రయిస్తారు. వాళ్ళు గర్వంగా చెప్తారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా అంటారు. ఇవాళకి ధర్మశాస్త్రాన్ని పటిష్టంగా పాటిస్తారు. వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలు పటిష్టంగా పాటిస్తారు. ఒక ధర్మశాస్త్రం అనేది దేవుడు మోషే ద్వారా సంఘానికి ఇచ్చాడు, సమాజానికి ఇచ్చాడు. మళ్ళీ చదువుతలేదే, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎట్లనగా ఎలాగంటే మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. దేవుడే మనకు విశ్రాంతి ఇస్తాడు, ఆయనే దేశాన్ని మనకి ఇస్తాడు. మోడఫైడ్కి ఏం చెప్తున్నాడండి? ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి. ఎక్కడ వస్తుందని విశ్రాంతి? డాక్టర్ దగ్గర రాదు. ఏంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎంతమంది యేసుప్రభుని నమ్ముతున్నారు, ఎంతమంది డాక్టర్ నమ్ముతున్నారు? ఏంటి నా దగ్గరికి ఎవడైనా డాక్టర్ వచ్చి మీకు ఈ జబ్బు ఆ జబ్బు ఉన్నదంటే ముందు ఆడికి చెప్తాను, రేపు చచ్చిపోతారని చెప్తాను ఆడికి. నేను తిరిగి డాక్టర్ ఎంత భయపెడతారండి? డాక్టర్స్ ఎంత పనికి మళ్ళండి వాళ్ళు. డాక్టర్స్ దే ఆర్ డూయింగ్ బిజినెస్, ఆడుకుంటున్నారు మనుషులతో. మీరు హాస్పిటల్కి వెళ్ళడమే లేట్ అండి, ముందు టెస్టులు రాయిస్తామంటండి. ఆ టెస్టులు రాయగానే ఏంటంటేనండి నీకు లేని జబ్బులన్నీ కూడా మీకు క్రియేట్ చేస్తాడు. బాగున్న మనిషికి రోగాలు చేసేస్తాడండి. భయంకరమైన స్థితిలో ఉంది వాయిద్యం అనేది. కనుక ఏంటండి మనం ఏం చేయాలండి? దేవుణ్ణి నమ్ముకోవాలి. అక్కడ ఏం దొరుకుతుంది మనకి? విశ్రాంతి, పీస్ దొరుకుతుంది. తర్వాత దేశాన్ని మీకు ఇస్తానంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా నటించి వాళ్ళు బాధలు పడతారండి. దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎవడు కూడా చెడిపోడు. ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవడు ఉండడండి. కానీ దేవుని నమ్ముకున్నట్లు నటించిన వాడు మాత్రం పరమగా చెడిపోతాడు. తర్వాత అండి జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. 1 పేతురు 1:3-4 1 పేతురు 1:3-4 చదువుతాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనదైన వాడబారినదైన స్వాస్యము మనకున్నది. ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కొత్త సంవత్సరంలో సమస్యలు అని చెప్పి దానికి స్పిరిచువల్ రెమెడీ చెప్తున్నాడండి. జీవంతో కూడిన నిరీక్షణ గురించి చెప్తున్నాడు.
అంటే కనిపెట్టుకుని ఉండడం దేనికి? జీవంతో, అంటే లైఫ్తో. మొదటి చెప్తాను మళ్ళీ, మృతులలో నుండి మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. ఏంటి? యేసు ప్రభు గారు కానీ సమాధి నుండి లేచి ఉండకపోతే మన ఇక్కడ లేము ఇవాళ. ఇక్కడ యేసు ప్రభు గారు సమాధిని జయించకపోతే మన ఆయన ఆరాధించవలసిన పని లేదు. ఇవాళ ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు చచ్చిపోయారు, వాళ్ళ సమాధుల గురించి అనుకుంటున్నారు, వాళ్ళ సమాధులు చక్కగా కడుతున్నారు. దానికే వాక్యం ఉందంటే సొన్నపు కొట్టిన సమాధులు అంటున్నారు. అక్కడ ఏం ఆరాధన చేస్తున్నారు? చచ్చిపోయిన దేవుడి గురించి ఆరాధన చేస్తున్నారు, చచ్చిపోయిన దేవుడి గురించి అనుకుంటున్నారు ఇవాళ. కానీ ఈ దేవుడు ఎవరండి? మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఎవరు అండి? మృత్యుంజయుడైన దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళం. మనం కూడా మృత్యుంజయులైన వాళ్ళం, మనం కూడా సమాధి నుండి లేచిన వాళ్ళం. దానికి వాక్య ఆధారం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమయ్యారా? మీరు ఒకప్పుడు ఎలాగుండేవారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఏంటి కొత్త సంవత్సరం అంటే ఎలాగెళ్తారండి? ఇవాళ కొత్త సంవత్సరం అంటే బార్లు, బీర్లు, హ్యాపీ న్యూ ఇయర్ డ్యాన్సులు వేసుకొని వెళ్తారు. అది కొత్త సంవత్సరం. అమెరికా దేశంలో టైమ్స్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది న్యూయార్క్లో. ఈ రాత్రి అంతా అక్కడ కూడుకుంటారు జనాలు అందరూ. ఏం చేస్తారంటే తాగడం, పేకల వరకు తాగి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అది వాడికి న్యూ ఇయర్. మన న్యూ ఇయర్ అది కాదండి. మన న్యూ ఇయర్ ఏంటండి? నిరీక్షణ కలిగినట్లు ఆ జీవంతో కూడిన యేసు ప్రభులో మనం పునర్జన్మ పొందాలి. ట్రాన్స్ఫర్మేషన్ అండి. నా వరకు అయితే నేను కాలేజీలో చాలా పెంకిగా ఉండేవాడిని, ఎవడన్నా ఎదురు రావడానికి కూడా వీల్లేదు. కానీ ఇవాళ దేవుడు నన్ను ఏం చేశాడే? నూతన సృష్టిగా మార్చేశాడు. ఒకప్పుడు నువ్వు ఎలాగుండేదానివి, ఇప్పుడు ఎలాగున్నావు? ఒకప్పుడు నువ్వు ఎలాగుండేవాడి, ఇప్పుడు ఎలాగున్నావు? ఇంకా అన్యులతోటే సహవాసాలు కలిగి ఉన్నావా? ఇంకా త్రాగుడు వ్యవహారాలను ఉన్నావా? ఇంకా చెడు ఆలోచనలను ఉన్నావా? ఇంకా చెడు జీవితంలోనే ఉన్నావా? ఆ మృత్యుంజయుడైన దేవుడిని నువ్వు అంగీకరించలేదు. ఇంకా కొలసి సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని ఎతకండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాడు. మళ్ళీ చదివారు అదంతా ఒకసారి ముందు నుంచి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎటర్నల్ లైఫ్ గురించి చెప్తున్నాడు. అక్షయమైనది. ఇవాళ భూమి మీద మనం 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా, 120 సంవత్సరాలు బ్రతికినా చనిపోవాలి. ఈ మేడలు రావు, మిద్దెలు రావు, మన డిగ్రీలు మనతో రావు, మన బంగారం మనతో రాదు, ఏది మనతో రాదండి. అక్షయమైనది, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. దాని గురించి మనం సిద్ధపడి ఉండాలి. ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్పానండి? నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ క్రూషియల్ ఇయర్ ఫర్ ఇండియా. 2024 భారతదేశానికి చాలా సమస్యతో కూడుకున్నది. మరలా ఈ ప్రభుత్వం వస్తే దేశం మణిపూర్ అయిపోద్దని చెప్పాను. నెక్స్ట్ ఇయర్ ఇంకొక సందేశం ఉన్నది ఏంటంటే, విశ్వాసులందరూ కనిపెడుతున్నారు ర్యాప్చర్ వస్తుందని కనిపెడుతున్నారు నెక్స్ట్ ఇయర్. ఒకవేళ మరలా ఈ ప్రభుత్వమే భారతదేశంలో మళ్ళీ వస్తే మీరందరూ రాసుకోండి ఏంటంటే, ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్. కారణం ఏంటంటే క్రైస్తవ సంఘాలు ఉండవు. ఇంకా ఎవడు బైబిల్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి ఉండదు. విశ్వాసులు ఎవరు ఉండరు. మీరంతా చూశారు మణిపూర్లో ఎంత భయంకరంగా వాళ్ళు చంపేశారు మత ఉగ్రవాదులు. ఇవాళ భారతదేశ ఆ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, ఆ హమాస్ వాళ్ళు చేసింది చాలా అన్యాయం. హమాస్ వాళ్ళ కంటే మరి నీచంగా ప్రవర్తించారు ఈ యొక్క మణిపూర్లో. చాలా నీచంగా ఆడపిల్లల్ని వస్త్రాలు లేకుండా చేసి రేప్ చేసి చంపేశారండి. చాలా భయంకరం. భారతదేశంలో జరిగిన మారణ కాండ అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి. ఎవడు మాట్లాడలేదు దాని గురించి ఎవడు మాట్లాడలేదు. కనుక నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ క్రూషియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ భారతదేశం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ దేవుని రాకడ వస్తే నువ్వు నేను ఎత్తబడతాం లేదో కూడా ఒక ప్రశ్న అనేది మనకు ఉంటుంది. లాస్ట్ అండి, దేవుని సంతోషము సమాధానము. దేవుని సంతోషము సమాధానము. సమాధానం అనేది దేవుడి దగ్గర ఉంటుంది, సంతోషం అనేది దేవుడి దగ్గర ఉంటుంది. రోమాపత్రిక
15:13 రోమాపత్రిక 15:13 చదువురా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపునుగాక. దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ ద న్యూ ఇయర్. మన వెళ్ళబోతున్న కొత్త సంవత్సరానికి మనకు ఆశీర్వాదం ఇది. అయితే మొదటి నుంచి చదువురా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం ఏ ఆత్మను పొందాలండి? పరిశుద్ధాత్మను పొందాలి. యేసు ప్రభు గారు శిష్యులకి చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను పొందే వరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పారు. వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు ఉండమన్నారు అనేసి. ఆ మేడకి ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? ఒక భయంకరమైన గాలి వచ్చింది వాళ్ళ మీదకి. పరిశుద్ధాత్మ ఒక పెద్ద గాలి రూపంలో వాళ్ళందరి మీద రాగానే ఏం చేశారండి? వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందండి? అక్కడ అపోస్తల కార్యాలు 1:8 రాస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందండి? వారు శక్తి నొంది యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు. ఆ వేళ కానీ ఆ పరిశుద్ధాత్మను పొందకపోతే తోమా ఇండియా రాడు. ఆ వేళ కానీ ఆ పరిశుద్ధాత్మను పొందకపోతే ఈ ప్రపంచానికి సువార్త వెళ్ళదండి. కనుక పరిశుద్ధాత్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చొని మీకు నాకు కూడా. అండ్ ఇవాళ నేను ఆ యొక్క సోషల్ మీడియాలో ఈ క్రిస్టియన్ సైన్స్ చూస్తే ఒక భక్తుడు అంటాడండి, నువ్వు దేవునిలో ఉంటే ప్రతి చిన్న తప్పు కూడా నీకు పెద్ద తప్పుగానే కనిపిస్తుంది అంట. నువ్వు దేవునిలో ఉంటేనట ప్రతి చిన్న తప్పు నీకు పెద్ద తప్పుగానే కనిపిస్తుందట. ఎవరిది? నీది, ఇతరులది కాదు. అండి నేను మాట గురించి కూడా ఆలోచన చేసుకుంటా. ఎవరినైనా బాధ పెట్టానా, ఎక్కడైనా తప్పుగా ఆలోచించానా, ఇవాళ నాకు దేవుడు తప్ప దేవుడికి నాకు మధ్యలో ఏ మనుషులు లేరు. నేను దేవుడు అంతే. ఇవాళ నేను ఒకటి అడిగానంటే దేవుడు అది చేస్తాడంతే. నేను మీకు స్వస్థత గురించి ప్రార్థించి మీకు స్వస్థత వస్తుంది అంతే. నేను మీరు మారండి అని చెప్పానంటే మీరు మారాలి, మారకపోతే మీరు నష్టపోతారు. ఇవాళ దేవుడితో సఖ్యంగా దేవుడితో ఉండి నడుస్తున్నానండి అంతే. ఆ స్థితికి ఒక విక్టర్ ప్రభాకర్కే సాధ్యం, మీకు సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదండి? ఇది అందరికీ సాధ్యం. ఆశ ఉండాలి, నీకు ఆశ ఉండాలి, నీ దేవుళ్ళు ఎదగాలని ఆశ ఉండాలి, ఒక ప్రార్థనా పుర్రాలుగా ఉండాలని ఆశ ఉండాలి. నేను ఎప్పుడు నా జీవితంలోనండి స్టార్టింగ్ ఇవాళ ప్రత్యేకంగానే ఉంటాను, స్పెషల్గా ఉంటానండి. ఒక అసాధ్యమైనది దేవుడు నాకు సాధ్యపరుస్తుంటాడండి. ఇవాళ నేను అడుగుతున్నది 2024వ సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు నా పక్షంగా సంఘపక్షంగా చేయబోతున్నాడు. దేవుడు షుడ్ గెట్ రెడీ. దానికి ఏంటి కావాలమ్మా? నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరైనా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. వాక్యం అంత స్పష్టం అండి. నేను పరిశుద్ధుడినే ఉన్నాను, మీరు కూడా. నీ చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, అన్య స్నేహితులు, లోకానుసారంగా ఉంటే నీకు దేవుడికి సంబంధం లేదు. పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండడండి. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు నేను చూసి. రాత్రి ఎందుకు చేయమంటాను? వేకువజానే లెగిసి మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడి మీతో ఉంటాడు, ఆనందిస్తాడు దేవుడి మీతో. రోమాపత్రిక రాష్ట్ర పౌలు గారు చెప్తున్నాడు, ఆత్మ తానే చెప్పశక్యం కాని మూలుగులతో మన పక్షంగా ప్రార్థన చేస్తుంది అంటాడు. సెకండ్ పోర్షన్ చదువు తల్లి. అందులో విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను, ఆనందం కాదండి, సమస్త ఆనందంతో సమాధానంతోను మిమ్మల్ని నింపునుగాక. నీకు సమాధానం లేదు, నీ జీవితంలో ఆనందం లేదు. ఎవరితో సమాధానం పడాలి? బిడ్డలు తల్లిదండ్రులతో సమాధాన పడాలి, భార్య భర్తతో సమాధాన పడాలి, భర్త భార్యతో సమాధాన పడాలి. సమాధానం అనే దాని గురించి ఏం రాబ్ చెప్తుందంటే బైబిల్, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఇవాళ కొత్త సంవత్సరంలో నువ్వు వెళ్తూ పాత వ్యక్తిగా నువ్వు వెళ్తే ఈ ఏవి నువ్వు సంపాదించుకోలేవు. ఈ సమాధానం నీకు రాదు, ఈ సంతోషం నీకు రాదు. ఎంత చక్కని మాట చెప్తున్నాడండి, సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపే దేవుడు. ఇవాళ అటువంటి ఆనందం, అటువంటి సమాధానం కావాలి. నీ జీవితంలో చాలా గలిబిలు ఉంది. ఈ కొత్త సంవత్సరం ఆ గలిబిల్ని ఏమి మార్చదు తల్లి.
పరిశుద్ధాత్మ దేవుడే మారుస్తాడు. పాస్టర్ గారి కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నిజంగా నా జీవితంలో మార్పు రావాలి, నిజంగా నాలో మార్పు లేని పరిస్థితి ఉంది, నా గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరి గురించి ఒక మాట చెప్తున్నాను తల్లి, దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీ పాపములను మీరు ఒప్పుకునేలా నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, మేము పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీలో జీవిస్తుందో దేవుడు మీ స్థితిని ఎక్కడికి మారుస్తాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్తాడు తల్లి. నీ సమస్యలను తీసిపారేస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందులు తీసిపారేస్తాడు. దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. మహాపరిశుద్ధ తండ్రి యేసునాయన కృపామయుడ, చేతులు ఎత్తిన బిడ్డలు, ఎత్తని బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతన వ్యక్తులుగా ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ వరములతో బిడ్డలు నింపి, పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపి, మీ కొరకైన నూతన సాధనాలుగా నూతన సంవత్సరంలో నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.